విజయ్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. అప్పుడే తప్పు జరిగిందని అందరూ చెబితే భేషజాలకు పోలేదు, వెంటనే వెనక్కి తగ్గారు. ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇది సంచలన నిర్ణయం. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డి రికీ రాథన్ పండిట్ వేట్రివేల్ నియామకాన్ని రద్దు చేశారు. ఎందుకంటే ఆయన నియామకం మీద మనం వస్తున్న విమర్శలు చూస్తూనే ఉన్నాం. ఆ పేరు ప్రకటించిన దగ్గర నుంచి వెంటనే వెనక్కి తగ్గారు. తమిళనాడు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డి రికీ రాథన్ పండిట్ వేట్రివేల్ నియామకాన్ని రద్దు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేసింది తమిళనాడు ప్రభుత్వం. ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు అని తమిళనాడు సీఎం విజయ్ చాటుకున్నారు. తనకు బాగా సన్నిహితుడైన రాథన్ పండిట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. రాథన్ కేవలం జ్యోతిష్యుడే కాదు, టీవీకే పార్టీ సభ్యుడు కూడా. ఆయన్ని తన ఓఎస్డీగా నియమించారు విజయ్. అయితే ఈ నియామకంపై విమర్శలు వస్తుండగానే వెనక్కి తగ్గారు. అసెంబ్లీలోనే మిత్రపక్షాలు నిలదీస్తే ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వెంటనే నిర్ణయం ప్రకటించారు. మా కరెస్పాండెంట్ మురళితో మాట్లాడదాం ఫోన్ లైన్లో. మురళి, పేరు ప్రకటించిన దగ్గర నుంచి విజయ్ మీద వస్తున్న విమర్శలు చూస్తున్నాం. బల పరీక్ష టైంలోనే అసలు విపక్ష సభ్యులందరూ కూడా ఇన్ని విమర్శలు చేశారు. ఇంత వెంటనే మళ్ళీ విజయ్ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే విపక్షం నుంచే కాదు, మద్దతు ఇచ్చినటువంటి పార్టీల నుంచి కూడా దీనిపై అభ్యంతరాలు రావడం అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరిగింది. దీంతోనూ విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనం భావించాలి. సో కాంగ్రెస్, వీసీకే వీళ్ళందరూ కూడా జ్యోతిష్యుడు అంటే ఇక్కడ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను గౌరవించాలి. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అన్నటువంటి విషయాన్ని మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు చెబుతుంటే, మరోవైపు డిఎండికే విజయకాంత్ స్థాపించినటువంటి డిఎండికే ప్రేమలత విజయకాంత్ కూడా ఇదే విషయంపై గట్టిగా మాట్లాడారు అసెంబ్లీలో. సో ఒకవేళ జ్యోతిష్యుడు మీకు అంతగా ముఖ్యమైతే మీ ఇంట్లో పెట్టుకోండి, కానీ ఇక్కడ ఓట్లేసినటువంటి యువతకు, ఓట్లేసినటువంటి వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. సో అతని నియామకాన్ని పూర్తిగా కూడా తప్పుపడుతున్నటువంటి విషయాన్ని గట్టిగా మాట్లాడింది. సో ఆ కొద్దిసేపటికే విజయ్ కూడా ఈ విషయంలో తాము ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ కొద్దిసేపటికే నిర్ణయం తీసుకుంటూ సో ఆ నియామకాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే పార్టీలో ముందు నుంచి కూడా కీలకంగా ఉంటున్నారు, అధికార ప్రతినిధిగా ఉంటున్నప్పటికీ సో ప్రధానంగా ప్రతిపక్షాలు, విపక్షాలు కానీ సో అతనికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు కానీ అందరూ కూడా కేవలం అతని ఒక జ్యోతిష్యునిగానే చూస్తూ ఉన్నారు. విజయ్కి ఒక వ్యక్తిగత సలహాదారుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఇలాంటి విషయాల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నటువంటి మద్దతు ఇచ్చినటువంటి మిత్రపక్ష పార్టీలు కానీ అలాగే విపక్ష పార్టీలు కానీ దీన్ని గట్టిగా మాట్లాడడంతో వెంటనే విజయ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రైట్ మురళి.